దుకాణం బంద్. అవునా? మీకు ఏ పార్టీ అసలు ఉన్నారా? పైలశేఖర్ రెడ్డి ఎక్కడ పోయాడు? ఉన్నారా? బెంగళూరు పోయినా ఇక్కడనే ఉందా? అరే మధ్యలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఇస్తా అని చెప్పి ఇస్తే వస్తానన్నాడు. టికెట్ రాకపోయేసరికి మళ్ళీ మన జగదీశ్వర్ రెడ్డి ఏమంటారు మధ్యలో వచ్చి రాలేదా? వస్తానని రాలేదా? వస్తానని ప్రయత్నం చేస్తే మా దగ్గర ఎప్పటి నుంచి 2009 టికెట్ నేను పోటీ చేసినప్పుడు టికెట్ అడిగాడు కిరణ్ కుమార్ రెడ్డి. ఉన్నది చామల కిరణ్ కుమార్ రెడ్డిది పోచంపల్లి మండల. నేను రిజల్ట్ వచ్చినాక చూస్తా పోచంపల్లి మండలం ఎన్ని ఓట్లు వచ్చినా చూడాలి. వద్దా? మీరు ఇట్లా ఓట్లేసి గెలిపిస్తే మీరు ఏం చెప్తే చేస్తాం. మీ ముగ్గురం కలిసి రేవంత్ రెడ్డి గారి దగ్గర పోతాం. చేనేత కార్మికులకు ఏం కావాలనో, రైతులకు ఏం కావాలనో, గ్రామాల్లో ఉన్న ప్రజలకు ఏం కావాలో వీళ్ళిద్దరికి ఎమ్మడికి రమ్మంటారని రమ్మంటే నేను కూడా పోయేస్తా. నా మాట మీద ఓట్లేసి గెలిపించరు ఈ మా పోచంపల్లి మండలానికి చేయాలని చెప్తాను. మరి గెలిపిస్తారా? గెలిపిస్తారా? కేసీఆర్ కుటుంబం గురించి నేను ఎక్కువ చెప్పా. ఎందుకంటే కవితమ్మ జైలు పోయింది. రేపు కేసీఆర్ పోతారా? పోడా? కేటీఆర్ పోతారా? పోరా? ఇప్పుడే చూసినా హరీష్ రావు రాజీనామా చేస్తున్నాడు. నేను బీజేపీలో పోతారా? ఎందుకు రాజీనామా చేస్తున్నావు? నువ్వు రుణమాఫీ చేయకపోతే నేను నా రాజీనామా ఆమోదించమని చెప్పి హరీష్ రావు గన్పాలకు పోయి ఉద్యమకారులు అమరవీర స్తూపం దగ్గర ఇప్పుడు నాటకం చేస్తుంది. బిడ్డ నువ్వు 2 బెడ్రూమ్లో ఇల్లు కట్టిస్తాను. ఎక్కడ పోయినా 2 బెడ్రూమ్లు. నువ్వు ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమన్నాడు? దళితుని ముఖ్యమంత్రి చేయకపోతే నా తల నరుక్కుండా అంటే మీ మామ ఫస్ట్ తలకాయ నరుకు ఫస్ట్. ఏం పెద్ద మనగాడు మాకు 3 నెలలు కూడా కాదు. ఫ్రీ బస్ ఇచ్చినాం, 200 యూనిట్ల కరెంట్ ఇచ్చినాం, గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం. రాబోయే రోజుల్లో రుణమాఫీ చేస్తామని చెప్తున్నాం. ఇలాంటి పెద్ద మునగాడు ఇప్పుడు ప్రజలు ఇప్పుడు గుర్తొచ్చాడు. మీ మావ తల నరుక్కో రమ్మను, అప్పుడు మాట్లాడతాం మేము. అంతేగా దళితులకు 3 ఎకరాలు ఇచ్చిండా? ఇంటికో ఉద్యోగం ఇచ్చిండా? ఏమి ఇచ్చినామని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. 10 ఏళ్ళు అబద్ధాలని మోసం చేసి మా తెలంగాణ ప్రజల్ని మోసం చేసి అధికారం అంటే పెట్టుకుని లక్షల కోట్లు సంపాదించుకున్న చరిత్ర కేసీఆర్ కుటుంబ సభ్యులు. అవునా కదా? ఆయనకు మాట్లాడే హక్కు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉంది. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ కొట్లాడిన మనుషులు మేము. అవును, అందుకనే చెప్తున్న సోదరులారా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మీరు అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. గెలిపిస్తారా? తప్పకుండా గెలిపిస్తారా? మన మహిళలు ఇటు చూడండి, గెలిపిస్తారా? మన చేయలేదు అందరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చేయలేదన్న ప్రతి మనిషి జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై గుర్తుకే, జై గుర్తుకే.